హైదరాబాద్లో నకిలీ పత్రాల దందా కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసి పత్రాలు సృష్టించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ 8 ప్రైవేట్ కళాశాలలు ఈ అక్రమానికి పాల్పడినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఫోర్జరీ చేసిన సంతకం హైడ్రా కమిషనర్ రంగనాథ్దేనని పోలీసులు నిర్ధారించారు. ఇక నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్టు గుర్తించిన అధికారులు ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఇప్పుడు ఫోర్జరీ నకిలీ పత్రాల సృష్టి వెనుక ఉన్న వారిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏకంగా హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. అయితే ఈ 8 ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి ఏదైనా లింకప్ ఉన్నట్టుగా పోలీసులు విచారణ చేస్తున్నారా, లేదా ఈ 8 కాలేజీలకు సంబంధించి తెర వెనుక వేరే ఎవరైనా ఉన్నట్టుగా ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? చాలా కీలకంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫైనాన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ ఇష్యూ చేసేసుకోవాలి. ఫైర్ ఏమవుతుంది, సేమ్ సర్టిఫికేట్ పెట్టి కూడా కాలేజీ ప్రమోషన్ 8 కాలేజీల పైన కూడా హైదరా 8 కాలేజీలపై కూడా హైదరా అధికారుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 5 కింద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జూనియర్ కళాశాలను దాదాపు 8 కళాశాలలు ఇటు చిత్తపల్లిలో ఉన్నటువంటి హైదరాబాద్లో నకిలీ పత్రాల దందా కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసి పత్రాలు సృష్టించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ 8 ప్రైవేట్ కళాశాలలు ఈ అక్రమానికి పాల్పడినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఇక ఫోర్జరీ చేసిన సంతకం హైడ్రా కమిషనర్ రంగనాథ్దేనని నిర్ధారించారు. నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్టు గుర్తించిన అధికారులు ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఫోర్జరీ నకిలీ పత్రాల సృష్టి వెనుక ఉన్న వారిపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏకంగా హైడ్రా కమిషనర్ యొక్క సంతకాన్నే ఫోర్జరీ చేశారు. అయితే ఇక్కడ 8 కాలేజీలకు సంబంధించి తెర వెనక ఎవరైనా ఉన్నట్టుగా తెలుస్తుందా? ఎందుకంటే ఒక సంతకం ఒక కాలేజీ ఫోర్జరీ చేసిందంటే వాళ్ళ ఎన్ఓసి కోసం అనుకోవచ్చు. ఏకంగా 8 కాలేజీలు సంతకం, అది కూడా హైడ్రా కమిషనర్ది చేసిందంటే తెర వెనక వేరే ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? కళాశాలలకు పర్మిషన్ తీసుకునే క్రమంలో
జూనియర్ కాలేజీలో ఏదైతే 8 కాలేజీలో ఫేక్ ఎన్ఓసి సర్టిఫికెట్లను సబ్మిషన్ చేసినట్టు కూడా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులకు సమాచారం మేరకు హైడ్రా అయితే ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారంపై లేక్ పోలీసు ఫిర్యాదు చేశారు. ఇందులో లేక్ పోలీసులు అయితే 73733 సెక్షన్ 3 అట్లాగే 340 రెడ్మిట్ యాక్ట్ 3 సెక్షన్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా 8 ఇంటర్ కాలేజీలు అయితే ఏదైతే ఆ కాలేజీలు పర్మిషన్ తీసుకునే క్రమంలో సబ్మిట్ చేయాల్సినటువంటి ఫైల్ సర్టిఫికెట్లను హైదరాబాద్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ సబ్మిషన్ చేయడం ద్వారా ఇంటర్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా హైదరాబాద్ అధికారులు అయితే పోలీసులకు సబ్మిట్ చేశారు. కాలేజ్ బోర్డు వాళ్ళ అడ్రస్ అట్లాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చేటువంటి పర్మిషన్ లెటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో బర్కత్తుగా సంబంధించి 8 కాలేజ్ అట్లాగే రెసిడెన్స్ ప్రియాంక జూనియర్ కాలేజ్, మదర్స్ గర్ల్స్ అట్లాగే శ్రీచంద్ర న్యూఏరా షాహీన్ వసిష్ఠ జూనియర్ కాలేజ్ మొత్తం 8 కాలేజీలు కూడా ఈ ఫేక్ ఎన్ఓసి కాలేజీ పర్మిషన్ రద్దు చేయాలి, అదేవిధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా హైదరాబాద్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. మరో 60 కాలేజీలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసి సర్టిఫికెట్లను కూడా ఇంటర్ బోర్డు ఆఫీసర్లు అయితే చెక్ చేస్తున్నారు రవిచంద్ర. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో హైదరాబాద్ సంబంధించి ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి అధికారులు ఏదైతే ఫైర్ కి సంబంధించి సిబ్బందితో పాటు మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా ఇటు పోలీసులు హైదరాబాద్ ఆఫీసర్లు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంస్థలతో టైఅప్ అయినటువంటి మధ్యవర్తులు హైదరాబాద్ ఆఫీస్ లో పనిచేసేటువంటి కొంతమంది సిబ్బంది సహకారం లేకుండా నేరుగా హైదరాబాద్ కమిషనర్ ని సంతకం ఫోర్జరీ చేయడం కానీ లెటరెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సంపాదించడం కష్టమనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కానీ హైదరాబాద్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ ఇటు పెరుగుతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు సిటీలో హైదరాబాద్ దూకుడు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కూడా నేరుగా ఉన్న హైదరాబాద్ సంబంధించి నేరుగా హైదరాబాద్ కమిషనర్ సంతకమే ఫోర్జరీ అవ్వడం, ఆయన పేరు మీద సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం అవడం వెనుక మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు మారినారనే చేతులు మారినాయనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అయితే ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు అయితే బయటపడే అవకాశం ఉంది రవిచంద్ర. అంటే ఈ 8 కాలేజీల ఫిర్యాదులు టోటల్గా అంటే 8 కాలేజీల పైన ఏదైనా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుందా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు? ఇప్పటికైతే లేక్ పోలీసులకు ఫిర్యాదు అందింది రవిచంద్ర. ఈ 8 కాలేజీలకు సంబంధించి ఏదైతే ఎన్ఓసి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ కి ఎన్ఓసి ఇవ్వాల్సింది, అవి హైదరాబాద్ కానీ ఇటు జిహెచ్ఎంసీ ఇష్యూ చేయలేదు, అవన్నీ ఫేక్ అనేది కూడా కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. అదే విధంగా అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి పర్మిషన్లు ఏదైతే ఈ ఫేక్ ఎన్ఓసి సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి కళాశాలలకు సంబంధించి ఇంటర్ బోర్డు ఇచ్చేటువంటి పర్మిషన్ రద్దు చేయాలనేది మాత్రం ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ హైదరాబాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. మరో 76 ఫైర్ ఎన్ఓసి సంబంధించి రికార్డులు కూడా చెక్ చేసినటువంటి చేసిన నేపథ్యంలో 7 ఎన్ఓసి ఫేక్ ఇప్పటికే ఫేక్ అని కూడా తేల్చడం జరిగింది. దానికి సంబంధించి 7 అనేది ఇటు హైదరాబాద్ జిల్లా పరిధికి సంబంధించి కాక ఒకటి మాత్రం సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. మొత్తం 8 ఫేక్ సర్టిఫికెట్లను కూడా హైదరాబాద్ ఆఫీసర్లు గుర్తించినాడు. వారికి సంబంధించి కళాశాల పర్మిషన్ రద్దు చేయాలని మాత్రం కోరుతున్నారు. థ్యాంక్ యూ రమేష్.